నమస్కారం. వ్యూస్ ఛానల్కి స్వాగతం. సంగీతం నేర్చుకునే వాళ్ళకి అందులో ఎన్ని రాగాలు ఉంటాయో దానికి ఏమేమి ఉంటాయో అన్నీ బాగా తెలుసు. అంటే ప్రముఖంగా మనం 72 మేళకర్త రాగాలు అని చెప్తాం. ప్రతి రాగానికి స్వరస్థానాలను ఉంటాయి. అంటే సరిగమ పదనీలో ఉన్నవి వాటి స్థానాలు ఉంటాయి. ఋషభం, చతుశ్రుతి ఋషభం అట్లా మారుతూ ఉంటాయి. అయితే ఏ రాగానికి ఏ స్వరస్థానము, మూర్ఛన అంటాం, ఆరోహణ అవరోహణ, ఇలాంటివి ఎలా గుర్తించడం అనేది కొంచెం కష్టమైన పని చిన్నపిల్లలకి కానీ ఒక ఇది వచ్చిన వాళ్ళకి కూడా. అలాంటి వాళ్ళకి తేలికగా గుర్తుపెట్టుకునేలాగా, తేలికగా అర్థం చేసుకునేలాగా ఒక రాగ చక్రాన్ని తయారు చేశారు. అంటే దాని పేరు చెప్పి మీకు చూపిస్తాను. శ్రీ సరస్వతి 72 మేళకర్తల చక్రం ఇది. దీన్ని రూపొందించినది లేళ్లపల్లి రమేష్ గారు. ఆయన ఐఐటిలో చదువుకున్నారు, సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తున్నారు. ఆయన వృత్తికి ప్రవృత్తికి అసలు సంబంధం లేదు. అయితే ఈ సంగీతం మీద ఆయనకు ఆసక్తి ఎలా కలిగింది, ఇది ఎందుకని కనుక్కోవాల్సి వచ్చింది, ఎలా కనుక్కున్నారు, దీనికి సంబంధించిన విషయాలన్నీ రమేష్ గారితో మాట్లాడి తెలుసుకున్నాం. నమస్తే అండి. నమస్కారం. ముఖ్యంగా అసలు మీ వృత్తి ప్రవృత్తి రెండు అసలు ఒకలాంటివి కాదు. చదువుకోవడం సాఫ్ట్వేర్ చదివామంటున్నారు. సార్ ఫస్ట్ ముందర మీ బ్రాటప్ గురించి చెప్పండి. మీ స్టడీస్ దగ్గర నుంచి మనం నెక్స్ట్ దాంట్లోకి వెళ్దాం. నేను పుట్టింది చెన్నైలో. మా నాన్నగారు ఐఐటి క్యాంపస్లో ప్రొఫెసర్గా ఉండేవారు. అందుకని సబ్జెక్ట్లో చెప్పేవారు ఫ్లూయిడ్ మెకానిక్స్. ఓకే. నేను కూడా కేంద్ర విద్యాలయ ఐఐటి క్యాంపస్లో చదివాను స్కూలింగ్ అంతా. అది అయ్యాక ఐఐటిలో చదివా మాస్టర్స్ ఇన్ ఫ్లూయిడ్ మెకానిక్స్. అది అయ్యాక గుంటూరు విజ్ఞాన్ కాలేజ్లో జాబ్ చేశా లెక్చరర్గా, మ్యాథమెటిక్స్. అలాగే కాకినాడలో కోనసీమ కాలేజ్లో కూడా జాబ్ చేశాను. గరికిపాటి గారు 4 years చేశాను. 96 దాకా చేశాను. 96 నుంచి సాఫ్ట్వేర్ రంగంలో దిగాను, కాగ్నిసెంట్లో చేరాను. తర్వాత అది మానేసి ఇప్పుడు ప్రస్తుతం షిప్పింగ్ కంపెనీలో అసిస్టెంట్ జనరల్ మేనేజర్ ఫర్ సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ అండ్ క్వాలిటీ మేనేజ్మెంట్, అంటే ఐఎస్ఓ సర్టిఫికేషన్స్. ఇది కాకుండా మ్యూజిక్ అనేది చిన్నప్పటి నుంచి నా ఒక ప్యాషన్. అది లేదండి, ఎవరికి లేదు. ఇది కేవలం అమ్మోర్ దయ, లేకపోతే పూర్వజన్మ సుకృతం అని చెప్పచ్చు. ఎట్లా చిన్నప్పుడు పాడేవారా అసలు, లేకపోతే సంగీతం నేర్చుకున్నారా, మీ అంతటి పాడుకునేవారా? లేదండి, ఎక్కువ ఆ రోజుల్లో రేడియో ఉండేది, టీవీ రాలే ఆ రోజుల్లో. సో ఎక్కువ సాయంత్రం పూట మా నాన్నగారు రేడియో పెట్టేవారు. ఘంటసాల గారి పాటలు, అలాంటి కిషోర్ కుమార్ పాటలు అవి విని విని ఒక ఇంట్రెస్ట్ పెరిగింది. అదే క్యాంపస్లో చాలామంది వచ్చేవారు సంగీత విద్వాన్స్ లెక్చర్ ఇవ్వటానికి, కచేరీలు ఇవ్వటానికి కూడా. ఎంఎస్ సుబ్బలక్ష్మి అమ్మ, ఘంటసాల గారు, బాలమురళి గారు, ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, జేసుదాసు చాలామంది వచ్చేవారు. అవన్నీ చూసి నాకు చాలా ఇంట్రెస్ట్ పెరిగింది. కానీ రాగం స్పెల్లింగ్ కూడా తెలియదు అప్పుడు. అయితే రాగం ఎలా నేర్చుకోవాలి, ఐఐటి నుంచి చాలా దూరం వెళ్ళాలి, ఒక గురువు దగ్గర వెళ్ళాలంటే ఆల్మోస్ట్ 15 kilometers వెళ్ళాలి, చాలా దూరం. అందుకని పుస్తకాలు తెచ్చుకొని, సంగీతం పుస్తకాలు అవన్నీ తెచ్చుకుని నేర్చుకున్నాను నేను సొంతంగా నేర్చుకున్నాను. కానీ ఒక్కసారి నాకు సందేహం, పాడేటప్పుడు మనకి స్వరస్థానం కరెక్ట్గా వచ్చింది లేదో మనకి తెలియదు. అవును, ఎవరైనా చెప్పాలి, నువ్వు తప్పు పాడుతున్నావు లేకపోతే కరెక్ట్ పాడావు అని ఎవరైనా చెప్పాలి. అది ఎట్లా మిమ్మల్ని మీరు జడ్జి చేసుకున్నారు? అంటే ట్రయల్ అండ్ ఎర్రర్, అది ఒక మార్గం. అది ఇంకో మార్గం ఏంటంటే కొన్ని క్యాసెట్స్ పెట్టి ఆ క్యాసెట్స్ దాని ద్వారా నేర్చుకున్నాను నేను. అంటే స్వరస్థానాలు, ఫర్ ఎగ్జాంపుల్ ఘంటసాల పాటలు ఉన్నాయి, చాలా భక్తి పాటలు, ఆయనతో పాడేవాడు అంటే క్యాసెట్లో. అలా పాడినప్పుడు ఆ స్వరస్థానాలు వచ్చేస్తాయి ఆటోమేటిక్గా. కానీ అది విజువల్గా చూడాలంటే చాలా టైం పడుతుంది. ఇప్పుడు శంకరాభరణం అంటే సరిగమ పదనిస, కీరవాణి కూడా సరిగమ పదనిస, స్వరస్థానాలు మారుతాయి. కానీ మామూలు మనిషికి ఎలా అర్థం అవ్వాలని ఒక చిన్న సందేహం వచ్చింది చిన్నప్పుడు. అది నేను మ్యూజిషియన్ కాదు, మ్యూజికాలజిస్ట్ అని చెప్పి, రీసెర్చ్ ఇన్ మ్యూజిక్. సో
10th క్లాస్లో ఉన్నప్పుడు రోజు నేను ధ్యానం చేస్తా బ్రాహ్మీ ముహూర్తంలో. అలా చేసినప్పుడు అమ్మవారు కనిపించింది, శారదాదేవి వీణ పట్టుకొని. అయితే ఇలా ఈ చక్రం చేయాలని ఒక మెసేజ్ ఇచ్చింది పొద్దున్న. అది ఆల్మోస్ట్ 10 years పట్టింది. ఆవిడ చెప్పటం, నేను వినటం, తర్వాత ఆ స్వరస్థానం ఇలా చూపించాలి అని కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్పింది. ఆ రోజుల్లో కీబోర్డ్ కూడా లేదు నా దగ్గర. అందుకని ఒక కాగితం తీసుకుని గీసి దాంట్లో ఆ స్వరస్థానం ఆవిడ చెప్పినట్టు గీసి ఆ బొమ్మలు వేసి ఒక 10 years తర్వాత మా నాన్నగారు ఒక చిన్న కీబోర్డ్ కొనిచ్చారు. అప్పుడు ప్రాక్టీస్ చేశాను. కీబోర్డ్ మీద అంటే మీరు అది ఎక్కడ చూసారా, లేదా సొంతంగా వేయడం మొదలుపెట్టారా? సొంతంగా. నేను గురు అంటే అమ్మవారే, సరస్వతీదేవి, శారదాదేవి. సో ఇది చాలామంది అడిగారు ఎక్కడి నుంచి వచ్చింది ఈ విద్య అంటే, నేను కేవలం అమ్మవారి దయ, పూర్వజన్మ ఏమన్నా ఉంటే ఆ వాసనలు ఇప్పుడు కంటిన్యూ అవుతున్నాయి అని చెప్తాను అంతే. అదే ఇప్పుడు ఇందులో చూస్తే కనుక ఇప్పుడు మీరు చెప్పినట్టుగా ఈ చక్రం చూపిస్తాను. శ్రీ సరస్వతి 72 మేళకర్త చక్రాలు అన్నారు మీరు. మేళకర్త రాగాలు మీరు ఒక పక్కన 36 రాగాలు, ఒక పక్కన 36 రాగాలు తీసుకొచ్చారు. అంటే ఇందులో చూస్తూ ఉంటే రాగం పేరు, దాని కింద స్వరస్థానాలు, కీబోర్డు మీద ఎలా వేయాలో అవి చూపించారు. ఇక చూపిస్తున్నానండి ఒకసారి. అయితే ఇప్పుడు నాకు ఒక సందేహం ఏంటంటే, మీరు వేసినవి కేవలం మేళకర్త రాగాలు మాత్రమే. సంగీతం తెలిసిన వాళ్ళకి బాగా తెలుస్తుంది, మీరు కూడా పరిచయ జ్ఞానం, జన్య రాగాలు, జనక రాగాలు అని అనంతకోటి రాగాలు. ఈ 72 కాకుండా మరి మిగిలిన వాటిని మనం గుర్తించాలంటే ఎలా? అంటే ఈ 72 ఎలా వచ్చాయంటే, ఇప్పుడు సరిగమ పదనీస అంటాం. దీంట్లో సా పా ఈ 2 ఫిక్స్డ్ నోట్స్. రీ అనే 3 ఉంటాయి, అలాగే గా 3 ఉంటాయి, మా 2 ఉంటాయి, పా 1, దా 3, నీ 3 ఉంటాయి. సో ఇది ఒక లెక్కలని చెప్పచ్చు మనం, పర్మిటేషన్ కాంబినేషన్ ఆఫ్ స్వరాస్ అని చెప్తారు. అలా చేసినప్పుడు అంటే గ్రామర్ కూడా ఉంటుందిగా సంగీతంలో, ఆ గ్రామర్ ఫాలో అవుతూ ఆ లెక్కలు చేస్తే 72 వస్తుంది. సో నేనేం చేశానంటే 36 72లో సహం, ఆ 36 ఒకవైపు చూపించా, అది శుద్ధ మధ్యమ రాగాలు. ఇంకో 36 ప్రతి మధ్యమ రాగాలు. అయితే ముఖ్యంగా ఏంటంటే ఇవన్నీ పేరెంట్ రాగాలు. మేళ కర్త అంటే పేరెంట్ రాగాలు. దీంట్లో నుంచి జన్య రాగాలు పుడతాయి. ఎలా పుడతాయంటే, ఫర్ ఎగ్జాంపుల్ శంకరాభరణం తీసుకోండి, సరిగమ పదనీస అన్ని స్వరాలు ఉంటాయి మేళకర్త కాబట్టి. దీంట్లో 2 స్వరాలు తీసేస్తే మా నీ, 2 స్వరాలు తీసేస్తే సరి గ పద సా. సో ఈ రాగం ఏంటంటే మోహన రాగం, అంటే జన్య ఆఫ్ ఎయిదర్ శంకరాభరణం ఆర్ హరికాంబోజ్. సో అలా జన్యాలు ఏదో ఒక రాగం తీసి ఒక్క స్వరం లేకపోతే 2 స్వరాలు తీసేస్తే చాలా జన్యాలు వస్తాయి, జన్య రాగాలు. కొన్ని కోట్లు ఉన్నాయి అలా, అనంతకోటి. సో దీంట్లో మళ్ళీ కాంబినేషన్స్ కూడా ఉండొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మోహనం ఇప్పుడే చెప్పారు, కళ్యాణి రాగం ఉంది మేళకర్త 65 అనేది. సో మోహన కళ్యాణి అంటే ఆరోహణం మోహనంలో వెళ్ళి అవరోహణం కళ్యాణిలో రావటం. అలాంటి కాంబినేషన్స్ కూడా చాలా ఉన్నాయి. ఈ కోట్లు అవి కూడా వస్తాయి జన్య రాగాలు. కళ్యాణి, మేచి కళ్యాణి చాలా ఉంటాయి కదా, కళ్యాణి. అంటే ఇప్పుడు వీటిని బట్టి వాటిని కూడా మనం తెలుసుకోవాలంతే. వాటన్నిటికీ మీరు ఇవ్వలేరు కదా, దీనిలో నుంచి అవి పుడతాయి కాబట్టి దాని రాగా ప్రయాణం మళ్ళీ వేరేగా ఉంటుంది. అంటే నేనేం చేశా అంటే, ఇది ఈ చక్రం కాకుండా దీంతో సహా కొన్ని నోట్స్ కూడా ఇస్తూ ఉంటాం. దాంట్లో మొత్తం జన్య రాగాలు ఇంపార్టెంట్, ఇలాగే ఈ చుక్కల రూపంలో చూపించాను నేను, ఎవరైనా నేర్చుకోవచ్చు. అది కాకుండా వోకల్ కూడా కొన్ని రికార్డ్స్ చేసి ప్రతి మేళకర్త చూపించాను వోకల్. మీరు అలాగే వోకల్ అన్నారు కాబట్టి ఏదైనా ఒకటి జన్య రాగం, ఒక జనక రాగానికి ఒక్కసారి పాడి వినిపించండి. అంటే పాడటం కొంచెం కష్టం, ఎందుకంటే నేను నేర్చుకోలేదు. ప్లే చేయమంటే ప్లే చేయండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు శంకరాభరణం అని చెప్పాం, మేళకర్త 29. ఇది చాలా ఈజీగా నేర్చుకోవటానికి.
మామూలుగా ఒక ఫింగర్తో వాయించాను. ఇక్కడ గమకాలు లేకుండా జస్ట్ ప్లెయిన్ ఇది. సో ఈ శంకరాభరణంలో మా నీ 2 నోట్స్ తీసేస్తే మోహనం, ఇది మోహన రాగం. లాహిరి లాహిరి మాయా బజార్. సో అలా ఇప్పుడు సంగీతం తెలియకపోయినా ఆ డాట్స్ ఒకసారి వాయిస్తే మన మైండ్లో పడిపోతుంది, రూట్ మ్యాప్ అది. మనం కూడా కంపోజ్ చేయొచ్చు. అంటే ఆ డాట్స్ రిజిస్టర్ చేసుకున్నాక ఆ డాట్స్ కంబైన్ చేస్తే మంచి మెలడీస్ వస్తాయి ఆటోమేటిక్గా. ఇది ఏంటంటే ఒక GPS లాంటి విద్య. ఇప్పుడు దీని మీద మీరు రాసిన దాంట్లో ఒకటి అగ్ని చక్ర అనుంది, వేద చక్ర అనుంది, బాణ చక్రం, ఋతు చక్రం, ఇందు చక్రం, నేత్ర చక్రం. ఇవి మీరు వీటికి ఇట్లా పేర్లు పెట్టడానికి ఏమైనా కారణం ఉందా? అంటే పేర్లు నేను పెట్టలేదు. అదే అంటే కారణం ఏంటంటే ఈ మొత్తం ఇప్పుడు రాగాలు కచేరీలు చాలా జరుగుతూ ఉంటాయి. శంకరాభరణం అని చెప్పి పాడుతూ ఉంటారు. శంకరాభరణం యాక్చువల్ పేరు ఏంటంటే ధీర శంకరాభరణం. అలాగే కళ్యాణి రాగం మేచ కళ్యాణి. ఈ పేర్లు పెట్టింది శ్రీ వెంకటమ్మకి. ఆయన ఆల్మోస్ట్ 600 years బ్యాక్. ఆయన మ్యూజిషియన్ ప్లస్ మ్యూజికాలజిస్ట్. సో ఈ అగ్ని చక్రం, వేద చక్రం అన్నీ ఆ పేర్లు కూడా ఆయనే పెట్టారు. ఈ 72 మేళకర్త స్కీమ్ కూడా ఆయనే పట్టుకొచ్చారు యాక్చువల్గా. సో మనం హిందూ చక్రం అంటాం. సో హిందూ చక్రం అంటే ఫస్ట్ చక్రం అది. హిందూ అంటే మనం మూన్ అంటాం, చంద్రుడు. సెకండ్ ఏమో నేత్ర చక్రం. 6 ఉంటాయి. రత్నాంగి, గానమూర్తి, వనస్పతి, మానవతి, తానరూపి, సేనావతి, హనుమత్తోడి, ధేనుక. మొత్తం 9 రాగాలు ఉన్నాయి. అంటే ఒక చక్రం 6 ఉంటాయండి. 2 కలిపి చదివిన అదే 6 అంటే ఆ కలర్ ఒక్కొక్క దాంట్లో 3 6 ఒకే కలర్ ఉంటుంది. 6 ఉంటాయి. సో ఈ 6 ఎలా ఉంటాయంటే ఒకే ప్యాటర్న్ ఉంటాయి చూడండి. సో ఆ ప్యాటర్న్ నేర్చుకుంటే తప్పకుండా. సో ఫర్ ఎగ్జాంపుల్ హిందూ చక్ర ఉందండి. మొదటి రాగం ఏమో కనకాంగి. నేను ఆ డాట్స్ వాయిస్తాను. డాట్స్ వాయిస్తే కనకాంగి రాగం వస్తుంది. పంచరత్నాల్లో కూడా కనకన రుచిరా ఇదే కదా రాగం, వరాలి అది. సో ఇది ఫస్ట్ రాగం హిందూ చక్రంలో, ఫస్ట్ రాగం కనకాంగి. అలా నేత్ర చక్రం. నేత్ర అంటే 2 కళ్ళు, అందుకని ఇది 2వ చక్రం. 3వ చక్రం ఏంటంటే అగ్ని చక్రం. 3 అగ్నిలు ఉంటాయి. అంటే సూర్యుడు, తర్వాత లైట్నింగ్ అంటాం, మన భూమిలో అగ్ని, మామూలు అగ్ని. సో 3 అంటే ఇవన్నీ న్యూమానిక్స్ అంటారు. అంటే ఈజీగా గుర్తు తెచ్చుకోవటానికి. 4 వేదాలు, 4వ చక్రం. పంచబాణాలు, మన్మథ బాణాలు అంటారు. 6 ఋతువులు. అలాగే వెనకాల కూడా మీరు చెప్పింది ఇంకొకసారి ఇప్పుడు అర్థమైంది. హిందూ చక్రం అంటే చంద్రుడు ఒకటే, నేత్ర చక్రం అంటే 2 కళ్ళు, అగ్ని అంటే 3 అగ్నులు, త్రేతాగ్నిలు అంటారు. 4 వేదాలు కాబట్టి వేద చక్రం, 5 బాణాలు బాణ చక్రం, ఋతువులు 6 కాబట్టి ఋతు చక్రం. బాగుంది. అలాగే వెనకాల కూడా ఋషి, సప్త ఋషులు, అష్ట వసులు కాబట్టి వసు చక్రం, నవ బ్రహ్మచక్రం, దశ దిశలు అంటే 10 డైరెక్షన్స్, ఏకాదశ రుద్రం 11,
12 ఆదిత్యాస్, 12 మంది ఆదిత్యులు ఉంటారా? టోటల్ 12 చక్రాస్. ఇది ఈజీగా గుర్తుపెట్టుకోవడానికి వీలుగా వాళ్ళే ఈ క్లాసిఫికేషన్ చేశారు. అంటే ఇప్పుడు మీరు చెప్పేది ఏంటంటే కొంచెం పెద్దగా తెలియని వాళ్ళకి చాలా ఉపయోగం. పండితులకు మీరు చెప్పక్కర్లేదు, మీరు చెప్పక్కర్లేదు. లెర్నర్స్కి ఇట్లా గుర్తుపెట్టుకోవడానికి ఈ చక్రం బాగా ఉపయోగపడుతుంది. దీనికి అసలు ఎంత రీసెర్చ్ చేశారండి? ఎట్లా ఎలా ఎంతమందిని మీరు కాంటాక్ట్ చేశారు దీని గురించి? ముఖ్యంగా ఏంటంటే పుస్తకాల తర్వాత క్యాసెట్లు, మ్యూజిక్ కి సంబంధించిన మ్యూజిక్ మా గురు ఎవరంటే శ్రీ ప్రిన్స్ రామవర్మ. అంటే ఆయన బాలమురళి గారి శిష్యుడు. అవును. సో ఆయన ట్రావెన్కోర్ ప్రిన్స్ ఆయన. అయితే ముందు ఈ చక్రం చేశాక ఫస్ట్ కాపీ ఆయనకి పంపాం కూరియర్లో. దీంట్లో అప్పుడు కొన్ని చిన్న తప్పులు ఉన్నాయి. అంటే రాగాల్లో కాదు, రాగ పేర్లో. అంటే కళ్యాణి మేచ కళ్యాణి అని రాయాలని చెప్పింది ఆయన కూడా మ్యూజికాలజిస్ట్. సో అలాగే శంకరాభరణం ధీర శంకరాభరణం రాయాలి అది. అలా ఒక ఐదో ఆరు కొన్ని తప్పులు చూపించారు, పెద్ద తప్పులు కాదు, అవన్నీ రెక్టిఫై చేశాం. అవును, స్వరస్థానాలు అన్నీ కరెక్టే ఉన్నాయి. తర్వాత ఒక 1 month తర్వాత ఆయన కలిసాం ఫస్ట్ టైం, పరిచయం చెన్నైలో. అప్పుడు స్టేజ్ మీద ఈ చక్రం గురించి చెప్పారు. చెప్తూ కొన్ని రాగాలు విద్వాంసు కూడా గుర్తుపట్టలేరేమో, అలాంటి కొన్ని 72 చాలా కష్టం అది అని ఆయన చెప్తే అప్పుడే కొన్ని రాగాలు ప్లే చేశారు స్టేజ్ మీద కూడా. ఆయన ముందే నేను ప్లే చేసి ఆయన పాడారు. తర్వాత చాలామంది స్టూడెంట్స్ కూడా పాడారు. సో గురువు అంటే ఆయనే నాకు. సో అలా పుస్తకాల నుంచి క్యాసెట్స్ నుంచి ఆయన చెప్పటం, ఆయన చెప్పిన కొన్ని దిద్దటం అవన్నీ చేశాను నేను. ఫైనల్గా ఆల్మోస్ట్ 20 years తర్వాత ఈ చక్రం బయటకు వచ్చింది. 20 ఏళ్ళు అంటే 10 yearsలో అయిపోయింది. అమ్మ చెప్పిందంతా రాశాను. ఇంకో 10 years ఎందుకు డిలే అయిందంటే కంప్యూటర్స్ లేవు. డిటిపి అనేది చాలా లేట్గా వచ్చింది, 2001 or 2002. అప్పుడు డిటిపికి ఇచ్చా. అంటే 2007లో బయటపడింది చక్రం. ఫస్ట్ కాపీ ఏమో శ్రీ బాలమురళి గారికి అంకితం చేశాం. ఆయన ఇంటికి వెళ్ళి ముందేమో కూరియర్లో పంపాయండి. నెక్స్ట్ డే ఫోన్ చేశారు ఆయన. ఫోన్ చేసి ఇంటికి రండి మీ ఇద్దరు లంచ్కి అని చెప్పారు, పిలిచారు. వెళ్ళి అక్కడ ఇంకో చక్రం తీసుకెళ్ళాం, ఆయనతో ఫోటో తీద్దామని. అయితే అది తీసుకుని పక్కన పెట్టి లోపలికి వెళ్ళి నేను పంపిన చక్రం పట్టుకొచ్చారు, కూరియర్లో పంపిన చక్రం. ఆ చక్రం మొత్తం బౌండరీలో మొత్తం గోల్డ్తో ఫ్రేమ్ చేసి పెట్టారు ఆయన. లేదు, ఆయన కోసమే. అప్పుడు అడిగారు, దీనికన్నా అవార్డు నాకైతే దొరకదు, మీరే ఫ్రేమ్ చేసి పెట్టుకున్నారు, గోల్డెన్ ఫ్రేమ్ అది. అయితే అప్పుడు ఆయన చెప్పారనమాట, నేను చిన్నప్పటి నుంచి పాడుతున్న 72 మేళకర్తలు అన్నీ పాడేశాను నేను, కానీ ఇప్పుడేమో మీరు సంగీతం నేర్చుకోకుండానే మీరు చేశారు ఇది, అది అమ్మోర్ కృప అది అని చాలా పాదాలకి దండం పెట్టి ఆయన పితామహ మన అందరికీ. అలా నా జర్నీ కంటిన్యూ అవుతుంది. అవును, చాలా మందికి ఇచ్చాండి. అంటే కర్ణాటిక్ ఫీల్డ్లో డాక్టర్ పట్టమ్మాల్ వాళ్ళ అబ్బాయికి ఇచ్చాం, తర్వాత జేసుదాస్ గారికి ఇచ్చాం. సినిమా ఇండస్ట్రీలో డాక్టర్ ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, ఇళయరాజా గారికి ఇచ్చాం, మళ్ళీ జేసుదాస్కి ఇచ్చాం, తర్వాత ప్రిన్స్ రామవర్మ. అండ్ ముఖ్యంగా ఏంటంటే సినిమా ఇండస్ట్రీలో ఆల్మోస్ట్ అందరికి ఇచ్చాం, ఇంక్లూడింగ్ ఫిలిం స్టార్స్. అంటే కమల్ హాసన్ గారికి ఇచ్చాం, వెంకటేష్ గారికి ఇచ్చాం. సో చాలామందికి తెలుసు ఇది సంగీత చక్రం గురించి, ఎందుకంటే ఎక్కడ వెళ్ళినా చిన్న డెమో కూడా ఇది కొన్ని రాగాలు వాయిస్తా వాళ్ళ ముందు, శృతి హాసన్. సో చాలా మందికి ఇచ్చామండి. అంటే వాళ్ళకి ఇవ్వడం అంటే వాళ్ళకి సంగీత పరిజ్ఞానం ఉందా, లేకపోతే జస్ట్ మామూలుగా మీరు షేర్ చేసుకున్నారా అంతేనా? అంటే వాళ్ళు కూడా ఇంట్రెస్ట్ చూపించారు. అంటే నువ్వు చేసావుగా ఇలాంటి చక్రం, మాకు కూడా కావాలని చాలామంది చెప్పారు. బాలు గారు అయితే ఇలాగే కూరియర్లో పంపాము. తర్వాత చిత్తూరు దగ్గర ఒక ఫంక్షన్కి పిలిచారు. సో చెన్నై నుంచి వెళ్ళాం.
వెళ్తే అక్కడ స్టేజ్ మీద చక్రం గురించి చెప్పారు ఆయన. చాలా బాగుంది. ఆయన ఏ రికార్డింగ్కి వెళ్ళినా ఆయన చక్రం తీసుకుని వెళ్ళేవారట. తర్వాత ప్రతి కాంటినెంట్లో చాలా రికార్డింగ్స్ చేశారు ఆయన. సో ఎక్సెప్టింగ్ రష్యా, ఈ చక్రం ప్రతి కాంటినెంట్లో ఒక్క చక్రమైనా ఉంది. ఏమో ఆ రోజు వస్తుందేమో దేవుడి దయ. అయితే మీరు ఇది చేసేటప్పుడు జనరల్గా ఇలాంటివి ఇప్పుడు మీరు అన్నట్టుగా అమ్మవారి దయ వల్ల చేశాను అని అన్నారు. ఇట్లాంటివి మనకి కొంచెం పవిత్రంగా భావించే ఇలా మీరు చెప్పిన ప్రకారం మీరు అమ్మవారి దయ అన్నారంటే మీరు ప్రతి పని ఏదో కొంచెం నిబద్ధతతోటి పవిత్రంగా చేస్తారు. ఇది చేసేటప్పుడని మీరు కొన్ని నియమాలు అయినా పెట్టుకున్నారా? నేను ఇట్లా ఉండాలి అని ఏమైనా పెట్టుకున్నారా మీరు? తప్పకుండా. ఎందుకంటే ఇది ఒక విద్య, ఇది సో అమ్మవారు ఇచ్చిన విద్య. సో పొద్దున్నే స్నానం చేసి అమ్మవారికి దండం పెట్టాక ఆవిడ చెప్పిన ఏమైనా రాగాలు చెప్తే అప్పుడు ఆ నోట్బుక్ తీసుకుని రాసుకునేవాడిని. తర్వాత రాసుకున్నాక మళ్ళీ ఆవిడకి ఒకసారి చూపించేవాడిని. అంటే ఊరికి ఆ విగ్రహం పెట్టుకుని తర్వాత పొద్దున్నే మళ్ళీ ఏమైనా తప్పులు ఉన్నాయనుకోండి పొద్దున్న వచ్చి చెప్పేది అమ్మవారు, ఇలా అలా కాదు ఇలా చేయాలి అని. అలా కొన్ని 2, 3 అంతే. సో చిన్నప్పటి నుంచి భక్తి అవన్నీ ఉన్నాయి. సో ఇది ఒక పర్పస్ కోసమే పుట్టా అనిపించింది చిన్నప్పుడే. ఆ పర్పస్ ఏంటంటే అమ్మవారు చెప్పటం నేను చేయటం. ఇదే కాదు, ఏదైనా అంతే, అమ్మవారు చెప్పటం నేను చేయటం. సో ఈ పతాంజలి గారు చెప్పినట్టు యమ నియమాలు అవన్నీ ఉంటాయి ప్రతి ఫీల్డ్లో. ఈ సంగీతం ఏంటంటే ఒక పట్టుదల ఉండాలి, దానికి ఒక కృషి చేయాలి. అలాంటి కృషి గురువు లేరు కాబట్టి చాలా కష్టపడ్డా. చాలా కష్టం. గురువు ప్రమోట్ చేస్తారు. అవును. కాకపోతే మీరు రామవర్మ గారిని చూపించిన కొంతవరకు ఆయనది మీకు హెల్ప్ అయ్యి ఉంటుంది. తప్పకుండా 50% సక్సెస్ అయింది. తర్వాత నేను ఎక్కడ అడ్వర్టైజ్మెంట్ చేయలేదు, చేయను కూడా. ఎందుకంటే ఇది ఎవరింటికి వెళ్ళాలో అక్కడ వెళ్తుంది అమ్మవారు. చాలామంది ఏంటంటే ఇది ఒకవేళ చక్రం ఇచ్చామనుకోండి అది ఊరికే పూజ గదిలో పెట్టుకుని దండం పెట్టుకుంటారు. అది పర్పస్ అది కాదు కదా, ఇంప్లిమెంట్. అవును. సో అలా ఎస్పి శైలజ గారు కూడా మన ఇంటికి వచ్చి చక్రం తీసుకుంది. అలాంటి గొప్ప వాళ్ళు కూడా వచ్చి తీసుకోవటాన్ని నా అదృష్టం అనుకుంటా. అయితే ఇప్పుడు మీరంతా సాఫీగా సాగిపోయినట్టుగానే చెప్తున్నారు. జనరల్గా ఒక మంచి పని ప్రారంభించినప్పుడు ఎంత బాగా వెళ్తామో అంత ఒక్కొక్కసారి ఎదురవుతూ ఉంటుంది. అక్కడ అలాంటివి ఏమైనా మీరు కొంచెం ఎదురు చూసారా? ఎదురు దెబ్బలు ఏమన్నా ఎక్కడైనా? నెగటివ్ లేదు లేదు, నెగటివ్ ఏం కాదు. కానీ కొంతమంది మ్యూజిక్ టీచర్స్ వాళ్ళ ప్రొఫెషన్కి ఏమైనా ప్రాబ్లమ్స్ వస్తాయని ఈ చక్రం ప్రమోట్ చేయాల. ఎందుకంటే ఇప్పుడు ఒక కళాక్షేత్రం నుంచి కొంతమంది స్టూడెంట్స్ వచ్చారు మన ఇంటికి. ఒక 12-year కోర్స్, మ్యూజిక్ కోర్స్ అనేది ఒక చక్రంలో పెట్టేశారు మీరు. అంటే ఒక 12 years నేర్పే కోర్సు మీకు 1 monthలో నేర్చుకోవచ్చు. అలాంటి కాన్సెప్ట్ ఇది. సో చాలామంది వచ్చి నేర్చుకున్నారు, అలా ఎగ్జామ్స్ పాస్ అయ్యారు. ప్రైవేట్ కొంతమంది ఎస్పెషలీ కీబోర్డ్ టీచర్స్ వాళ్ళు అడ్డం వచ్చారు. ఏంటంటే నువ్వు ఇలా చెప్తావు, ఇది కరెక్ట్ కాదు ఇది. లేకపోతే ఎందుకంటే వాళ్ళకి ఒక జెలసీ, మనం ఒక రాగం ఒక 1 hourలో నేర్పచ్చు. అలా కాకుండా వాళ్ళు ఒకే రాగం ఒక 10 weeks 10 months లాగి చెప్తూ ఉంటారు వాళ్ళు. అది ప్రొఫెషనల్ కాంపిటీషన్ కోసం. సో అది తప్ప వేరే నెగటివ్స్ ఏం రాలే నాకు. నేనేం పట్టించుకోలే అవన్నీ అంతే. ఎందుకంటే అమ్మవారు ఇచ్చిన ఆ ధైర్యం, ఆ శక్తి ఏదొచ్చినా తట్టుకోవచ్చు ఆ శక్తితో. ఇప్పుడు ఇది నేర్చుకున్న తర్వాత మీ చక్రాన్ని తీసుకెళ్ళి దీనివల్ల మేము బాగా తొందరగా నేర్చుకోగలిగాం, బాగా యూస్ఫుల్ అయింది అని చెప్పి నా గొప్పవాళ్ళు ఎవరైనా ఉన్నారా? చాలా మంది ఉన్నారు. ఇప్పుడు శైలజ గారు కూడా చెప్పారు చాలా యూస్ఫుల్ ఇది. తర్వాత వీణా ఎక్స్పర్ట్స్ కూడా ఉన్నారు విశాఖపట్నంలో, కొంతమంది తీసుకున్నారు. అయితే వాళ్ళు కొన్ని రాగాలు వీణలో వాయించడం చాలా కష్టం, అలాంటివి కూడా ఈ చక్రంతో నేర్చుకున్నారు వాళ్ళు. సో ఈ చక్రం ఏంటంటే
ఫ్రెటెడ్ ఇన్స్ట్రుమెంట్స్ అంటాం, వీణా, గిటారు, సితారు కాకుండా వోకళ్ళు, మెయిన్గా కీబోర్డ్ ఎందుకంటే ఇది ఒక విజువల్ మీడియం, దీంట్లో ట్రయల్ అండ్ ఎర్రర్ ఉండదు, అలా చూడటం వాయించటం. సో ఎక్కడ మిస్టేక్స్ రావటానికి తక్కువ ఛాన్స్. మీరు ఇవ్వడం కూడా అంత కీబోర్డ్ హార్మోని అనేవారు అనుకోండి. అవును, ఇప్పుడు మన కీబోర్డ్ ఉంటుంది. అవును. సో మామూలు మనుషులు కూడా 2 రకాలు ఉంటారండి. ఒకటేమో మామూలు మనుషులు వచ్చి నేర్చుకోవటం, ఇంకోటి నేను 15 years నుంచి ఆటిజం పిల్లల మీద ఈ క్లాసెస్ తీసుకుంటున్నా. వాళ్ళకు కూడా అంటే ఆటిజం పేరెంట్స్, టీచర్స్కి చాలా సెషన్స్ తీసుకున్నా. వాళ్ళు చాలా మార్పులు వచ్చాయి. అంటే కొన్ని రాగాలు ఉంటాయి, రాగ చికిత్సలో తంజావూరు సరస్వతి మహల్ లైబ్రరీలో చాలా పుస్తకాలు ఉన్నాయి, అవన్నీ చదివాను నేను. దాంట్లో ఆటిజంకి కొన్ని రాగాలు రాశారు. అవును, డౌన్ సిండ్రోమ్. తప్పకుండా. ముఖ్యంగా మేళకర్త రాగాల్లో శంకరాభరణం, కీరవాణి, మాయామాలవ్ గౌల, కళ్యాణి రాగం. ఇంకోటి ఏంటంటే ఈ జన్య రాగాల్లో మోహన రాగం, హిండోలం, మధ్యమావతి, శుద్ధ సావేరి, శుద్ధ ధన్యాసి, శివరంజని. చాలా మేళకర్తల్లో 5, ఇటువైపు జన్యాలు 5. ఈ సిస్టమేటిక్గా ప్రాక్టీస్ చేస్తే వాళ్ళు ఒక 6 months లోపల మంచి మార్పు వచ్చింది. ఎలా వచ్చిందంటే స్టూడెంట్స్ ఇటువైపు కూర్చుంటారు, కీబోర్డ్ ఉంటుంది, వాళ్ళ ముందేమో ఈ చక్రం ఉంటుంది. అంటే శంకరాభరణం అంటే కొంచెం హైలైట్ చేసి ఇస్తాం స్క్వేర్లో, అటువైపు టీచర్స్, పేరెంట్స్ కూర్చుంటారు. ఆటిజం పిల్లలకి ఏంటంటే ఐ కాంటాక్ట్ ఉండదు అసలు, అది మెయిన్ ప్రాబ్లం. ఇంకోటి హైపర్ యాక్టివ్ ఉంటారు. సో వాళ్ళు శంకరాభరణం ప్లే చేశాక వాళ్ళ టీచర్ మొహం, పేరెంట్ మొహం చూస్తారు, ఏమైనా తప్పు వాయిస్. ఫస్ట్ చేంజ్ అది గ్రాడ్యువల్గా ఎలా అవుతుందంటే ఒక 6 months తర్వాత అది న్యాచురల్ అయిపోతుంది. అలాంటి మార్పులు చాలా చూసాం, విచ్ ఈజ్ నాట్ పాసిబుల్ త్రూ మెడిసిన్స్. అది కాకుండా ఒక ధైర్యం వస్తుంది వాళ్ళకి. మనం ఒక రాగం నేర్చుకోవాలంటే చాలా టైం పడుతుంది, వాళ్ళు ఒక్కసారి నేర్చుకుంటే అది పట్టేస్తారు వాళ్ళు. అంటే మనం శంకరాభరణం ఒకవేళ పొరపాటున ఏదో అపస్వరం వాయిస్తే వాళ్ళు పట్టేస్తారు వాళ్ళు. ఆటిజం పిల్లలు అంత షార్ప్ ఉంటారు వాళ్ళు. సో మామూలు మనుషులకి ఏంటంటే నేను చాలా లెక్చర్స్ ఇచ్చా కాలేజెస్, స్కూల్స్లో. వాళ్ళకి మనకి సంగీతం ఎందుకు, ఆ మైండ్ ఫ్రేమ్తో స్టార్ట్ చేస్తారు. అంటే మనం ఆ మైండ్ ఫ్రేమ్ బ్రేక్ చేయాలంటే చాలా కష్టం. అది ఎన్నో సెషన్స్లో నేను చెప్తూ ఉంటా. ఆటిజం పిల్లలు నేర్చుకుంటున్నారు, డెఫ్ అండ్ డమ్ చిల్డ్రన్ కూడా నేర్చుకుంటున్నారు ఆ చుక్కలు చూసి. అలాంటప్పుడు మీకు అన్నీ ఉన్నాయి, నేర్చుకోవటానికి ఏంటి టైం ఉంది, కీబోర్డ్ ఉంది, అన్నీ ఉన్నాయి. ఎప్పుడు ఆ వాట్సాప్ గీక్కుంటూ కూర్చుంటే ఏమొస్తుంది? ఏదో ఒక నేర్చుకోవాలి, ఒక కళ. అంటే ఆ మైండ్ బ్లాక్ తీసేయాలి. మనకెందుకు అంటే ఇది మన సంపద, ఇది సంగీతం మన సంపద, మనం కాపాడుకోవాలి అది. సో ఇలాంటి పాజిటివ్ నెగిటివ్స్ చాలా ఉన్నాయి, కానీ ఈ పాజిటివ్ మార్గమే పట్టుకుని వెళ్తున్నా. ఎక్కువ ఆటిజం చిల్డ్రన్ మీద చేస్తున్నా లాస్ట్ 15 years నుంచి. రెస్పాన్స్ చాలా బాగుందండి. ఫీడ్బ్యాక్ ఎక్కడ వెళ్ళినా ఫీడ్బ్యాక్ అడుగుతా. అంటే ఆఫ్టర్ 6 months ఆ పేరెంట్స్, టీచర్స్, ఆ ఇన్స్టిట్యూట్ వాళ్ళు కూడా ఏం చేస్తున్నారంటే నేను చెప్పినప్పుడు వాళ్ళు రికార్డ్ చేస్తారు వీడియో, నేను వెళ్ళిపోయాక వాళ్ళు చూపిస్తారనమాట పిల్లలకి, పేరెంట్స్కి. ఆ 6 months ఎవ్రీ డే ఎలాంటి ప్రోగ్రెస్ ఉందో వాళ్ళు మార్క్ చేస్తున్నారు గ్రాఫ్ లాగా. 6 months తర్వాత మళ్ళీ వీడియో వాళ్ళు తీసి పంపుతున్నారు. ఆ పిల్లలు ప్లే చేయటం. అవును. సో ఆ వీడియోస్ తీసుకుని వేరే ప్లేస్లో నేను చూపిస్తున్నా, వాళ్ళు చేస్తున్నారు, మీరు కూడా చేయొచ్చు. అంటే నా పని ఈజీ అయిపోయింది. ఇప్పుడు మీరు చెప్తుంటే నాకు వేణుగాయత్రి గారి పేరు తెలుసు కదా. అవును, ఆవిడ కూడా సేమ్ ఇలాగే మ్యూజిక్ థెరపీ అంటూ ఊరికే ఫేస్బుక్ లో పెడుతున్నారు. మీరు చెప్పినట్టు ఏ రాగం దేనికి పనికొస్తుంది. తర్వాత నాకు ఒక చిన్న సందేహం అండి, మీరేమో చేసిందేమో టెక్నికల్ సైడ్ చదువుకున్నారు, ఐఐటీలో చదువుకున్నారు, మీ ఉద్యోగం కూడా అసలు సంబంధం లేదు. అంటే ఎట్లా బ్యాలెన్స్ చేసుకోగలుగుతున్నారు? అదొక పార్ట్ మైండ్, ఇదొక పార్ట్ మైండ్, రెండు ఎట్లాగా డిఫరెన్షియేట్ చేసుకోగలుగుతున్నారు? అంటే ముఖ్యంగా ప్యాషన్ ఉంటే సమయం అనేది అలా
పాస్ టైం అయిపోతుంది. టైం వస్తుంది, మైండ్ సెట్ మైండ్ సెట్ అంటే వెంటనే ఎక్స్ట్రీమ్ చేంజెస్ రావాలి కదా. అంటే జనరల్ నా షెడ్యూల్ ఎలా ఉంటుందంటే ఆఫీస్ పని ఇప్పుడు వర్క్ ఫ్రమ్ హోమ్ కూడా ఉంది. అవును. మనకి కంపల్సరీ సంగీతం అనేది ఒక 4 to 5 hours కంపల్సరీ పెట్టుకున్నా. అంటే రోజు రాత్రి 9 to 1 o'clock మార్నింగ్ కంపల్సరీ చేస్తాను నేను. లేకపోతే పొద్దున్నే లేచి 4 to 8 o'clock. అంటే మేము మోస్ట్లీ రీసెర్చ్ వర్క్ చేస్తూ ఉంటాం. అది మిగతా టైం అంతా ఆఫీస్ వర్క్, మెడిటేషన్ అలాంటివి చేస్తూ ఉంటాం. సో ఇది ఒక ప్యాషన్ వచ్చాక అందరూ దాని మీద టైం పెట్టాల్సిందే. అప్డేట్ అవును. ఎందుకంటే దీంట్లో కర్ణాటిక్ సంగీతం, హిందుస్థానీ, వెస్టర్న్ ఈ 3 ఉన్నాయి. ఆ 3 ఒక చక్రంలో పట్టురావాలంటే కొంచెం కష్టం. అది అమ్మోర్ దయ వల్ల 3 దీంట్లో ఉన్నాయి. 3 ఉన్నాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ శంకరాభరణం అంటాం, హిందుస్థానీ వాళ్ళం బిలావల్ అంటారు. పేరు వేరు, స్టైల్ ఆఫ్ సింగింగ్ వేరు. మనం సరిగమ పదనీసా అంటాం, వాళ్ళేమో సా నుంచి రీ వెళ్ళాలంటే చాలా టైం పడుతుంది, లాగుతారు. అది వాళ్ళ బాగా. అది వెస్టర్న్ వాళ్ళకి ఏంటంటే మన శంకరాభరణం సి మేజర్ అంటారు, అంటే ABCDEFG సప్తస్వరాలే. సో సా అనేది వాళ్ళకి సి. సో సి మేజర్ ఉంటుంది, 3 మైనర్స్ ఉంటాయి. ఆ 3 మైనర్స్ మన దాంట్లో ఆల్రెడీ ఉన్నాయి. సో అలా అన్నీ ఒకే దాంట్లో పెట్టాను నేను చక్రంలో. ఓకే, 3 రకాల సంగీతాల వాళ్ళకి ఉపయోగం. ఇది హిందుస్థానీ వాళ్ళు ఎవరికైనా చూపించారా దీన్ని, ఈ చక్రాన్ని? హిందుస్థానీ ఒక అబ్బాయి ఉన్నాడండి చెన్నైలో, ఆయన నార్త్ ఢిల్లీలో పుట్టాడు అబ్బాయి. మొత్తం హిందుస్థానీ పాడతారు ఆయన, గజల్స్ అవన్నీ. సో ఆ అబ్బాయి కూడా తెలుగు ఆయనే. ఆ అబ్బాయి కూడా చూపించాం. అయితే ఈ రాగాలు కొన్ని తీసుకుని, తోడి రాగం అలాంటివి తీసుకుని కరెస్పాండింగ్ హిందుస్థానీ రాగాలు ఆయన కూడా డెమాన్స్ట్రేషన్ ఇచ్చారు. ఇద్దరం ఇచ్చాం స్టేజ్ మీద. అంటే కర్ణాటిక్ నేను ప్లే చేయటం, అబ్బాయి ఏమో హిందుస్థానీ పాడటం, అలా చేసాం జుగల్బందీ లాగా. ఇప్పుడు ఇది మీరు మన క్లాసికల్ మ్యూజిక్లో మాట్లాడుకున్నాం, కర్ణాటక, హిందుస్థానీ లేదంటే వెస్టర్న్. లైట్ మ్యూజిక్ వాళ్ళు ఎవరైనా ఇది మాకు ఉపయోగపడింది అన్నారా? లైట్ మ్యూజిక్ అంటే ఇప్పుడు శ్రీ వీణాపాణి గారు, ఆయన కూడా 72 మేల్ కర్తార్ మీద రీసెర్చ్ చేశారు, గిన్నెస్ బుక్ కూడా చేశారు ఆయన. సో లైట్ మ్యూజిక్లో మెడ్రాస్ యూనివర్సిటీ మ్యూజిక్ క్లబ్, IIT మ్యూజిక్ క్లబ్లో లలిత సంగీతం చాలా చేస్తూ ఉంటారు ప్రోగ్రామ్స్. అయితే అక్కడ కూడా కొన్ని రాగాలు తీసుకొని లలిత సంగీతం పాటలు కూడా వాళ్ళు పాడారు. సో అలాంటి ఇప్పుడు కూడా జరుగుతున్నాయి, కొన్ని ఎక్స్పెరిమెంట్స్ చేస్తున్నాం. అంటే ఈ సంగీతం కేవలం కర్ణాటిక్ కాకుండా లలిత సంగీతం, సినిమా పాటలు కంపోజ్ కూడా నేర్చుకోవచ్చు ఈజీగా. టెక్నిక్స్ కూడా నేను చెప్తూ ఉంటాను ఎక్కడ వెళ్ళినా. సో మల్టీపర్పస్ అనమాట ఇది. చాలా చేశాయండి. పాటలు సినిమా పాటలు కాదు, మామూలుగా అంటే లైట్ మ్యూజిక్. ఫర్ ఎగ్జాంపుల్ షణ్ముఖ ప్రియ రాగం ఉందండి. దీంట్లో ఇది రాగం. సో ఫర్ ఎగ్జాంపుల్ ఒక సినిమా పాట తీసుకున్నాక కంపోజింగ్కి వెళ్దాం. సో సాగర్ సంగమంలో తకిట తదిమి పాట ఉంది. రాజా గారేమో ఈ రాగం తీసుకుని ఆ పాట కంపోజ్ చేశారు. ముందు ఒకసారి ఆ పాట ప్లే చేస్తాం. కేవలం డాట్స్ చూసి కంబైన్ చేయటం. సో ఇప్పుడు మనం కూడా కంపోజ్ చేయొచ్చు, ఎందుకంటే ఆ డాట్ ప్యాటర్న్స్ తెలుసు కదా. అవును. సో ఫర్ ఎగ్జాంపుల్
ఏదో కంపోజ్ చేయొచ్చు. ఇప్పుడు సంగీతం తెలియకపోయినా ఆ డాట్స్ కంబైన్ చేయటం, దానివల్ల మంచి ఈ మెలడీస్ వస్తాయి ఆటోమేటిక్గా. మీరు చేసింది ఏదైనా ఒక పాట వినిపించండి ఇప్పుడు. ఓకే. ఏ రాగంలో చేశారు, ఎవరికి చేశారు, వాళ్ళు ఎవరు పాడారు కూడా చెప్పచ్చు మీరు. ఫర్ ఎగ్జాంపుల్ కీరవాణి రాగంలో దీంట్లో ఇలా ఒక పల్లవి ఇచ్చాం. అయితే ఇది కొంతమంది తీసుకున్నారు సినిమా, కోర్స్ సినిమా వాళ్ళు మన పేరు చెప్పరు కానీ, సో ఏ సినిమాలో పెట్టారు కూడా నాకు తెలియదు, అనవసరం కూడా. అలా కొన్ని మెలడీస్ జింగిల్స్ కూడా చేసి ఇచ్చేసాను ఫ్రీగానే, ఎక్కడ డబ్బులు తీసుకోకుండా. సో కొన్ని జింగిల్స్ కూడా చేశాను నేను. ఇది యాక్చువల్గా ఒక శారీస్ బిజినెస్ వాళ్ళకి ఇచ్చేది, అది తీసుకున్నారు. అలా ఆల్మోస్ట్ 10 to 15 చేశాను నేను. ఒకటేంటంటే ఈ అడ్వర్టైజ్మెంట్ ఏజెన్సీస్ ఉంటాయి, వాళ్ళకి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ చాలా అవసరం. సో వాళ్ళు వేరే వాళ్ళ దగ్గర తీసుకుని అమ్ముతూ ఉంటారు వాళ్ళు. సో అలాంటి అడ్వర్టైజ్మెంట్ ఏజెన్సీస్కి 2-3 ఇచ్చా. ఎక్కడ వాడుకున్నారో నాకు తెలియదు అది. అంటే శారీస్కి, తర్వాత రియల్ ఎస్టేటు, బ్యాక్గ్రౌండ్ జింగిల్స్. సడన్గా టీవీలో చూస్తే నా మెలడీస్ వస్తూ ఉంటాయి, అదే ఒక ఆనందం అంతే. అది వచ్చినప్పుడు వస్తుంది అండి, దాని వెనకాల పరిగెడితే మళ్ళీ ప్రమాదం. ఇప్పుడు ఇంతవరకు ఈ చక్రాలు మీరు అన్ని డిస్ట్రిబ్యూట్ చేసింటారు, డిస్ట్రిబ్యూషన్ కానీ కొనుక్కున్న వాళ్ళు కానీ ఏదైనా సరే. ఇప్పుడు దీంట్లో ఏంటంటే ఇండియా సేల్స్ ఒకటి ఉందండి, ఇండియాలో 1000 రూపీస్ ఇది. ఫారెన్ కంట్రీస్లో $50 అని పెట్టాం ఆల్మోస్ట్ 15 years బ్యాక్. మన వెబ్సైట్ కూడా ఉంది. సో చాలామంది గూగుల్ సర్చ్ ఇంజిన్లో LS రమేష్ అని లేకపోతే మ్యూజిక్ చక్ర అని కొడితే ఆ వెబ్సైట్ వస్తుంది. అలా తెలియకుండా చాలామంది కొన్నారు త్రూ వెబ్సైట్ ఫారెన్ నుంచి. సో ఇండియాలో ఆల్మోస్ట్ 600 అబౌవ్ చక్రాలు డిస్ట్రిబ్యూట్ చేసాం త్రూఅవుట్ సౌత్ ఇండియా. నార్త్లో మహారాష్ట్రలో, బాంబేలో, ఢిల్లీ, క్యాల్కట్టా, ఆల్మోస్ట్ అన్ని స్టేట్స్ కవర్ చేసాం ఎక్సెప్ట్ సిక్కిం. సౌత్లో చాలా అయిపోయింది, అంటే సెషన్స్ చెప్పటం, చక్రాలు డిస్ట్రిబ్యూట్ చేయటం. ఫారెన్ కంట్రీస్లో ఇంతకుముందు చెప్పా, ఎక్సెప్ట్ రష్యా, సౌత్ అమెరికాలో మ్యాక్సిమము, కెనడాలో, సౌత్ ఆఫ్రికా కూడా చాలా వైర్. తర్వాత ఇటువైపు చూస్తే లండన్, జపాను, సింగపూర్, ఆస్ట్రేలియా, శ్రీలంక, ఆల్మోస్ట్ మొత్తం కవర్ చేసాం. అంటే అవుట్ సైడ్ ఇండియా ఒక 300 to 400 చక్రాలు అమ్మాము మేము లాస్ట్ 15 yearsలో. ఆ సబ్జెక్ట్ అంటే మీరు ఇంకా నిజానికి ఇంకా చాలా మందికి రీచ్ అవ్వాలి. మీరు అన్నట్టుగా కొంతమంది మ్యూజిక్ టీచర్స్ ప్రమోట్ చేయకపోవడం ఇలాంటివి అంటున్నారు కదా, కానీ నిజానికి ఇవి తేలికగా పిల్లలకి అర్థమయ్యేటప్పుడు ప్రమోట్ చేయాలి సార్, ఎవరి పర్సనల్ ఇంట్రెస్ట్ వాడు మనమే అనడానికి లేదు. మీకు బాగా ఏంటి ఇంత లైఫ్లో మీకు మెమరబుల్గా మిగిలిన ఇన్సిడెంట్ ఈ అంటే మీ ప్రొఫెషన్ గురించి నేను అడగట్లేదు, కేవలం ఈ చక్రం గురించి అడుగుతున్నాను. మెమొరబుల్ ఈవెంట్స్ అంటే ఇంతకుముందు చెప్పాగా, డాక్టర్ బాలమురళి గారు గోల్డ్ ఫ్రేమ్ చేసి పెట్టారు. తర్వాత ప్రిన్స్ రామవర్మ, ఆయన చాలా ఎంకరేజ్ చేశారు. ఆయన వరంగల్లో 2 ప్రోగ్రామ్స్ పెట్టాం, వర్మ గారి ప్రోగ్రామ్స్. ఆయన ఎక్కడ వెళ్ళినా, మనం వెళ్ళకపోయినా ఆ ప్రోగ్రామ్స్ ఆయన చక్రం గురించి చెప్తూ ఉంటారు, చాలా చక్కగా ఎక్స్ప్లెయిన్ చేస్తారు ఆయన. ఆ వీడియోస్ కూడా ఉన్నాయి. అండ్ అఫ్కోర్స్ డాక్టర్ SP బాలసుబ్రహ్మణ్యం గారు అండ్ డాక్టర్ జేసుదాస్, చిత్రా అమ్మ, అండ్ చాలామంది సినిమా వాళ్ళు. ఇళయరాజా గారు అయితే యాక్చువల్గా
5 minutes టైమే ఇచ్చారు ఆయన ఇంటర్వ్యూ కోసం. ఆయన స్టూడియోకి వెళ్తే అంతకుముందు చక్రం పంపాం ఆయనకి. సరే మీరే చేశారని రమ్మని చెప్పి 55 minutes మాట్లాడాం ఇద్దరం సంగీతం గురించి. ఆయన రాశారు నోట్స్, బ్యూటిఫుల్ హ్యాండ్ రైటింగ్ నోట్స్ రాసి ఇచ్చారు. అయితే అది అల్టిమేట్ ఆనర్ ఆయన దగ్గర వెళ్ళటం. తర్వాత మన తెలుగు మ్యూజిక్ డైరెక్టర్స్ అంటే కీరవాణి గారి దగ్గర చక్రం పంపాము. అది అందిందో తెలియదు నాకు, అంటే ఫీడ్బ్యాక్ ఇంకా రాలా. అలాగే పట్నాయక్, ఆర్పి పట్నాయక్ చాలామందికి ఇచ్చాం, కానీ ఆ ఫీడ్బ్యాక్ ఇంకా రాలా. సో హైదరాబాద్ ఎప్పుడు వచ్చినా ట్రైంగ్ టు మీట్ అనమాట. అండ్ ఆఫ్కోర్స్ వెంకటేష్ గారు కలిసాం. ఆయన నాకు కాలేజ్లో సీనియర్ అనమాట. ఆ ఫ్రెండ్షిప్ కూడా ఉంది. తమిళ్లో మాట్లాడాం. సో ఆయన కూడా చక్రం ఇచ్చాం, చాలా ఇంట్రెస్ట్ చూపించారు ఆయన కూడా. అండ్ విద్యాసాగర్ గారు చెన్నైలో ఉంటారు, మ్యూజిక్ డైరెక్టర్. ఆయన కూడా చాలా ఇంట్రెస్ట్ చూపించారు. సో వాళ్ళ బ్లెస్సింగ్స్ ఇదంతా. బాగా చేదు అనుభవం కూడా చెప్పండి. స్వీట్ మెమరీస్ చాలా చెప్పారు. ఏదో ఒక ఎదురు దెబ్బకు గుర్తుంది ఎప్పుడైనా? ఈ టీచర్స్ ఇది కాకుండా ఇంకేదైనా అయిందా? అలా ఏం లేదండి, బాగానే అయిపోతుంది. ఎందుకంటే ఒక్కసారి పబ్లిక్లో వచ్చాక చాలామంది రెస్పాన్స్ చాలా బాగుంది. ఇప్పుడు ఎక్కడ కచేరీస్ ఉన్నా పిలుస్తున్నారు, అంటే కచేరీ ఇవ్వటానికి కాదు, ఇంట్రొడ్యూస్ చేయటానికి చక్రం. మీరు దాని మీద లెక్చర్ ఇవ్వడానికి? అవును, లెక్చర్ డెమోస్ ఇవ్వటానికి. అలా హైదరాబాద్లో చాలా ఇచ్చా. మొన్న కూడా 2-3 ఇచ్చాను. కేసరి మెమోరియల్ స్కూల్లో, హైదరాబాద్ మెమోరియల్. చెన్నైలో మ్యూజిక్ కాలేజ్లో ఇచ్చా. హైదరాబాద్ కోటి 3 మ్యూజిక్ కాలేజెస్లో ఇచ్చాను నేను. అలా గుర్తింపు వస్తుంది మెల్లిగా, పబ్లిసిటీ చేయకుండానే, వర్డ్ ఆఫ్ మౌత్ అంటాం. మెయిన్ అదే, దానికి ఒక వాల్యూ ఉంటుంది. అవును, మీరు అడ్వర్టైజ్మెంట్ ఇచ్చుకునే దానికంటే అడ్వర్టైజ్మెంట్ ఇస్తే న్యాచురల్గా అది మంచి అయినా కూడా కొంత నెగిటివిటీ వస్తుంది, కమర్షియల్ అనే పేరు. మీకు మీ మిసెస్ హెల్ప్ అది కూడా చెప్పండి ఒకసారి. తప్పకుండా. మా మిస్సెస్ పేరు శ్రీదేవి, లేదపల్లి శ్రీదేవి. ఆవిడ ఒక పిఆర్ఓ అని చెప్పచ్చండి నాకు. సో పెళ్ళయ్యాక, అఫ్కోర్స్ ఈ పెళ్ళికి ముందు చేసా, కానీ పెళ్ళయ్యాక కూడా చాలా హెల్ప్ చేసింది ఆవిడ. ఆవిడకి ఉన్న కాంటాక్ట్స్ ఎక్స్ట్రాడినరీ కాంటాక్ట్స్, అన్ని రంగాల్లో కాంటాక్ట్స్ ఉన్నాయి. అంటే అవి వాడుకోవాలని కాదు, కానీ వాళ్ళే అడుగుతారు, మీ హస్బెండ్ ఇలా చేశారుగా, కొంచెం వచ్చి లెక్చర్ డెమో ఇవ్వమంటే ఆవిడే అరేంజ్ చేస్తూ ఉంటుంది. ఇప్పుడు హైదరాబాద్ రావటం కారణం ఆవిడే అసలు. అండ్ ఆటిజం పిల్లలు ఏంటంటే, వరంగల్లో ఒక 350 ఆటిజం చిల్డ్రన్ ఉన్నారు. మనోవికాస్ కేంద్రం అని, ఆర్ఫెన్స్ కూడా వాళ్ళు, అనాథ పిల్లలు. అక్కడ శ్రీదేవి పరిచయం చేసింది నన్ను. అక్కడ ఒక మ్యూజిక్ రూమ్ కట్టి అనాథ పిల్లలకి, వాళ్ళకి ఆటిజం చిల్డ్రన్కి ఒక అబ్బాయిని అపాయింట్ చేశారు వాళ్ళు. ఆ అబ్బాయికి మనం నేర్పాం కొన్ని రాగాలు. రోజు ఆ అబ్బాయి వెళ్ళి నేను నేర్పుతూ ఉంటాడనమాట ఆ పిల్లలకి. అక్కడ డెఫ్ అండ్ డమ్ చిల్డ్రన్ కూడా ఉన్నారు, వాళ్ళకు కూడా నేర్పాం. వాళ్ళు మామూలు ఆటిజం కాదు, డెఫ్ అండ్ డమ్. అయితే డిఫరెన్స్. అయితే వాళ్ళకి చుక్కలు చూపించి వందే మాత్రం జనగణమన నేర్పాం. తొందరగా పట్టుకున్నారు ఆ డాట్స్. వాళ్ళకి వాళ్ళు వాయించారు. ఎంత అప్లాస్ వచ్చిందా అంటే, వాళ్ళు చేసే పని మనం చేయలేమా, అన్నీ ఉన్నాయి మనకి. చాలా చెన్నైలో కూడా ఒక ఆర్ఫనేజ్ ఉంది ఇలాంటిది, ఆటిజం చిల్డ్రన్, అక్కడ చేసాం. వాళ్ళకి ఏంటంటే, ఒక చిన్న ఎగ్జాంపుల్ ఇస్తా. మ్యూజిక్ థెరపీ ఎలా చేస్తా అంటే, రాగా థెరపీ. ఇప్పుడు మోహన రాగం ఉంది, ఇది వినటానికి ఎలా ఉంది, ఇమోషన్, ఒక హ్యాపీ ఫీలింగ్ ఉంది, హ్యాపీ ఫీలింగ్. ఇదే మోహన రాగం సరి గా, ఈ గాకి బదులు హాఫ్ ఎ నోట్ తక్కువ. ఇది వినటానికి సాడ్. అంటే ఈ రాగం పేరు శివరంజని. సో మోహనం హ్యాపీ రాగం, శివరంజని సాడ్ రాగం. కానీ ఇది ఎవరు చెప్తున్నారు? ఈ కీబోర్డ్ కాదుగా,
ఇది కేవలం ఒక ఇన్స్ట్రుమెంట్. సో మన లోపల ఏదో ఒక ఇమోషన్ వస్తుంది, ఆ రాగం వినగానే హ్యాపీ అని మన మైండ్ చెప్తుంది. సో ఆటిజం చిల్డ్రన్కి ఏంటంటే డైరెక్ట్ ఆ రాగ స్వరాలు లోపలికి వెళ్ళి 2 హెమిస్ఫియర్స్ ఉంటాయి, లెఫ్ట్ అండ్ రైట్ హెమిస్ఫియర్స్. ఈ రెండింట్లో ఏంటంటే లెఫ్ట్ సైడ్ లాజిక్, మ్యాథమెటిక్స్ అవన్నీ ఉంటాయి, రైట్ సైడ్ ఏమో రిథమ్ అవన్నీ ఉంటాయి. ఈ రెండింటి కామన్ ఏంటంటే ఓన్లీ మ్యూజిక్. సో మనం ఏ రాగం ప్లే చేసినా లోపల ఉన్న మోటార్ న్యూరాన్స్ ఉంటాయి, ఆ 2 కలిసిపోతాయి. అంటే మధ్యలో ఉన్న ట్రాఫిక్ జామ్ ఉంటుంది వాళ్ళ పిల్లలకి, అది పోతుంది అనమాట. దానివల్ల వాళ్ళకి ఒక నార్మల్ స్టేట్కి వచ్చేస్తారు వాళ్ళు. అది బెనిఫిట్. చాలా స్పెషల్ నిజంగానే. ఒక జస్ట్ ఒకే అక్షర స్థానం తోటి మారిపోయింది, రీ అనుకుంటా మారింది, సరిగా పదసాలోనే గా స్థలం గాంధారం అంతర్గాంధారం మారింది. ఒక అక్షరంతో ఇంత మనం ప్రపంచాన్ని మార్చేయచ్చు. ఇంకోటి ఇదే దీంట్లో ఇప్పుడు శివరంజని అంటాం, కొన్ని రాగాలు ఎలా ఉంటాయంటే ఆ రాగంలోనే పేరు ఉంటుంది. ఇప్పుడు శివరంజని పేరు అది శివరంజని. శివరంజని జస్ట్ 3 notes ఇక్కడ తెలిసిపోతుంది. సో దట్ ఈస్ బ్యూటీ ఆఫ్ మ్యూజిక్ అని. అని మీకు అసలు సంగీతం నేర్చుకోకుండా ఇంత ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఇంత రీసెర్చ్ చేస్తున్నారంటే ఏదో జన్మ సుకృతం అనే మాట ఎగ్రీ అయి తీరాలి. సంగీతం నేర్చుకున్న వాళ్ళలో ఇంత విపులత చూపించడం వేరు. మరి ఎలా మీరు మీ మిసెస్ పేరు చెప్పారు కాబట్టి ఒక్కసారి ఆవిడ కూడా పిలుస్తారు తప్పకుండా. శ్రీదేవి. సరే ఇప్పుడు ఇద్దరిది కలిపి చెప్పారు. ఆయన నిజంగా ఒక ప్రయాణం సాగాలంటే పెళ్ళైన తర్వాత, పెళ్ళికి ముందర ఎవరికి వాళ్ళ ప్రపంచం మీద అసలు సహకారం లేకపోతే ఏ పనైనా, అటు వాళ్ళకి ఇటైనా ఇటు వాళ్ళకి అటు వాళ్ళైనా సహకారం లేకపోతే మీ పని మధ్యలో ఆగిపోతుంది. ఆడవాళ్ళు చేసేటప్పుడు మగవాళ్ళు సహకరించాలి, మగవాళ్ళు చేసేటప్పుడు ఆడవాళ్ళు సహకరించాలి. ఆ పరంగా మీకు మీరు అన్నట్టుగా శ్రీదేవి గారు మీకు బెస్ట్ పిఆర్ఓ అని చెప్పారు. ఎట్లా ఆయన దశలు అంటే ఆయనకి ఎదిగిపోతే నేను ఎదగలేకపోతున్నా అని ఎప్పుడు అనిపించలేదా? అస్సలు అనిపించలేదండి. వారు ఒక విషయం మీకు అందరికీ తెలియజేయాలండి. వాళ్ళ ఎంటైర్ ఫ్యామిలీ అంతా ఐఐటి మెడ్రాస్ ఫ్యామిలీ. 2015లో వర్షాలు వచ్చిన తర్వాత వర్క్ ఫ్రమ్ హోమ్ అలవాటైంది. తర్వాత చెప్పారనమాట, నాకు డబ్బులు అయితే చాలా వస్తున్నాయి కానీ సాటిస్ఫాక్షన్ ఎక్కువ లేదు, అంతకంటే ఎక్కువ నేను సంగీతం మీద పెట్టాలనుకుంటున్నాను, డబ్బుల వెనుక వెళ్లకుండా సంగీతానికి నేను ఎక్కువ టైం పెడతాను, నీకేమైనా ఇబ్బంది అని అడిగారు. అప్పుడు నేను చెప్పాను, టాటా బిర్లా లాంటి గొప్ప ధనవంతులు వాళ్ళ పని మాత్రమే వాళ్ళు చేయగలరు, మీరు చేసిన చక్రము ఈ సంగీత సాధన మీరు మాత్రమే చేయాలి, డబ్బు తక్కువ వచ్చినా పర్వాలేదు, మీ సాటిస్ఫై అయింది మీరు చేయండి అని చెప్పాను. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు పెద్ద ఉద్యోగం కాస్త నేను వర్క్ ఫ్రమ్ హోమ్కి ఎంత అయితే నాకు వస్తే చాలో అంతే అనుకుని నేను తినడానికి ఉంచుకొని మిగతా అంతా అనాథలకు వృద్ధులకు చేస్తున్నామండి. 18 ఏళ్ళు అయింది. చాలా గొప్ప. మొన్న అయోధ్యలో కూడా వీరు కార్యక్రమం చేశారు. అంటే ఎంత అదృష్టం కదా. మొన్న ఈ మధ్య అక్కడ రామ ప్రతిష్ఠ జరిగిన తర్వాత చాలామంది తెలుసుకొని రీసెర్చ్ చేసి ఈ మధ్య కేరళలో కూడా ఒకటి అయ్యింది. ఆటిజం వాళ్ళకి క్యూర్ చేస్తున్నారు వాళ్ళు, దత్తాత్రేయ ఆయుర్వేదిక్ అని. కేవలం ఆటిజం వాళ్ళ పేరెంట్స్కి ఏమిటి బాధ అంటే వాళ్ళ తర్వాత ఎట్లా పిల్లలు బతకడం అనేది బాధ ఉంటుంది. అలాంటి వాళ్ళ మీదనే ఎక్కువ వీరు కాన్సన్ట్రేట్ చేస్తున్నారు. నేను కూడా ఫేసెస్ అనే ఒక ఇనిషియేటివ్ ద్వారా అనాథలకు వృద్ధులకు 18 ఏళ్ళ నుంచి సహాయం చేస్తున్నాను. ఈ చక్రం ద్వారా వచ్చిన డబ్బులన్నీ మేము అనాథలకే వాడుతున్నామండి. 18 ఏళ్ళు అయింది. సో కమర్షియల్ కాదని చెప్పడం కోసమే దీంట్లో ఉంది ఫేసెస్ అని. ఎవరైనా తీసుకున్నా కూడా ఫుడ్, ఎయిడ్, క్లోత్, ఎడ్యుకేషన్, షెల్టర్, ఈ రకంగా మేము అనాథలకు ఈ చక్రం ద్వారా వచ్చిన డబ్బులు మేము ఇస్తున్నాము. కాబట్టి వారికి నా సహకారం ఉంటుంది, నాకు వారు సహకారం చేస్తున్నారు. ఈ సినిమా వాళ్ళ గురించి చెప్పారు కదా, కె విశ్వనాథ్ గారు సినిమాల మీద నేను పిహెచ్డి చేస్తున్నాను కాబట్టి ఇండస్ట్రీ వాళ్ళ దగ్గరికి అందరి దగ్గరికి వెళ్ళడం జరిగింది. ఎందుకంటే ఈ చక్రం చేసేది వీరు, సినిమాల మీద పిహెచ్డి చేసేది నేను కాబట్టి అందరూ చాలా ఆదరించారండి. ఎవరు కూడా మమ్మల్ని ఆహ్వానించకుండా లేరు. ప్రతి ఒక్క పెద్ద సినిమా వాళ్ళు కూడా, గోపికా పూర్ణిమ కూడా ఎప్పుడు గురువులాగా భావిస్తుంది, నాకు చాలా ఉపయోగపడింది చక్రం అని చెప్తారు. అంటే మామూలు వాళ్ళు చెప్పడం వేరు, సంగీతంలో బాగా ప్రావీణ్యం ఉన్న వాళ్ళు కూడా ఈ చక్రం ప్రాధాన్యత నలుగురికి చెప్పడం వేరు. వీరన్నట్టు కొంచెం సంగీతం వాళ్ళు కొన్ని ప్రాంతాల వాళ్ళు ఏంటంటే చాలా ఎక్కువ రోజులు చెప్పే సిలబస్ని మీరు చాలా సులువుగా చెప్పేస్తారు అనే ఉద్దేశంతో కొంతమంది అనుకుంటారు, కానీ దానికి ఎప్పుడు నేను అనుకోలేదు. పైగా మేము అడ్వర్టైజ్మెంట్ ఎందుకు చేయమంటే ఈ చక్రం అమ్మవారి కృప వల్ల వచ్చింది కాబట్టి ఇటువైపు ఉంది చూడండి, శ్రీ సరస్వతి అని పెట్టుకున్నారు, ఆ అమ్మ నాకు ఇచ్చారు ఈ శక్తి, నేను ఒక కొరియర్ బాయ్ని అంటుంటారు అని. అందుకని మేము అడ్వర్టైజ్మెంట్ చేయము. అది ఎవరింటికి వెళ్ళాలో
వారింటికే వెళ్తుందని మా ఇద్దరి ఒక భావం అనమాట అది. అందుకని నేను సహకరిస్తూనే ఉంటాను. నేను చాలా సంతోషపడుతున్నాను. డబ్బులు ఏముందండి, వాడు ఉంటుంది రేపు పోతాయి, కానీ ఇలాంటి విషయం అందరికీ చేరాలన్నది మా తపన. ఆటిజం, డౌన్ సిండ్రోమ్ వాళ్ళకి ఇద్దరు చేస్తున్నాం, అనాథలకు వృద్ధులకు కూడా సహాయం చేస్తున్నాం అండి. మీ మిస్సెస్ ఎందుకు పిఆర్ఓ అని ఇప్పుడు అర్థమైందండి. మీరు అంతసేపు చెప్పిందని ఒక 2 నిమిషాల్లో కంప్లీట్గా చెప్పారు. ఒకటి, ఎప్పుడైనా సరే ఒకళ్ళని ఎంకరేజ్ చేసేవాళ్ళు, ఒకళ్ళు సపోర్ట్ చేసేవాళ్ళు, ఒకళ్ళు కమ్యూనికేట్ చేసేవాళ్ళు చాలా అవసరం. ఎవరో ఒకళ్ళు చెప్పందే మనని ప్రమోట్ చేయకపోతే ప్రపంచానికి తెలియదు కదా. కాబట్టి ఆ పరంగా శ్రీదేవి గారు, మీరు రమేష్ గారు ఇద్దరు కూడా 2 రకాల సేవలు, సంగీత సేవ మీరు అన్నట్టుగా వృద్ధులకి పిల్లలకి సేవ చేయడం అనేది లైఫ్ని మీరు డెడికేట్ చేశారు. కాబట్టి ఆ పరంగా మీ ఇద్దరు మేడ్ ఫర్ ఈచ్ అదర్. ధన్యవాదాలండి. అంతా చాలా సంతోషం. మీరు చెన్నై నుంచి ఇక్కడికి వచ్చి మా ఇంటికి వచ్చి మాకు ఇంత చక్కగా ఇంటర్వ్యూ ఇవ్వడం అనేది అది మా అదృష్టంగా భావిస్తున్నాను. మీరు గోల్ కూడా ఉంది సంగీతం గురించి. గోల్ చెప్పండి. అలాంటి గోల్ ఏంటంటే ఈ బ్రెయిలీలో చేయాలని ఉంది, అంటే బ్లైండ్ వాళ్ళకి ఆ ప్రాజెక్ట్ ఉంది. అయితే కానీ అది నేను కూడా నేర్చుకోవాలి బ్రెయిలీ. మెల్లిగా నేర్చుకుంటున్నా బ్రెయిలీ కూడా. నేర్చుకుంటే కొంచెం ఈజీ అవుతుందని ఒక టీం తయారవుతుంది, బ్లైండ్ గ్రూప్ అనేది. హైదరాబాద్లో, చెన్నైలో, వరంగల్లో కూడా ఆ టీం ఫామ్ అయ్యాక కూర్చుని డిస్కస్ చేశాక మళ్ళీ ఈ చక్రం బ్రెయిలీలో చేద్దామని పెద్ద ప్రాజెక్ట్. అది చాలా పెద్ద ప్రాజెక్ట్. అది చేస్తే నిజంగానే వాళ్ళకు కూడా చాలా సహాయపడి కళ్ళు మూసుకుని చేసేసుకోగలుగుతారు వాళ్ళు కూడా. తడుగుని ఇలాగా కీబోర్డు మీద వాయించగలుగుతారు వాళ్ళు. అలాగే అన్ని స్కూల్స్లో, కాలేజెస్లో కూడా చిన్న వయసు నుంచే పిల్లలకి మ్యూజిక్ కంపల్సరీ చేయాలనేది వీరి గోల్లో అదొకటి కూడా ఉంది. కంపల్సరీ చేయాలి, అందరూ సంతోషపడతారు. అదొకటి. ఇప్పుడు అంటే చదువు అని రుబ్బించేస్తున్నారు. అయితే ఈ విషయంలో ఏంటంటే మీరు అనుకున్న ఆలోచన మంచిదే, కానీ ఆ ఆలోచన ఫస్ట్ పేరెంట్స్లో రావాలి. మా పిల్లలకి చదువు చాలు, ఆటలొద్దు, పద్యాలొద్దు, పాటలొద్దు అని అంటున్నారు. కాబట్టి పేరెంట్స్లో చేంజ్ వస్తే కనుక వాళ్ళు వెళ్ళి ఒత్తిడి తీసుకురావాలి. కాలేజీలకి, స్కూళ్ళకి వెళ్ళి పిల్లలకి సంగీతం క్లాసు, డ్యాన్స్ క్లాసు, ఏదైతే అది ఏదో ఒక ఫైన్ ఆర్ట్స్లోను పెట్టమని వాళ్ళు అడిగితే అప్పుడు సాగుతుంది. లేకపోతే స్కూల్ వాళ్ళు పెట్టినా కూడా పేరెంట్స్ ఒప్పుకోకపోతే ఏం చేయలేకపోతే మా పిల్లలకి ఆటలు వద్దంటారు, సంగీతం వద్దంటారు, పాటలు వద్దంటారు, ఏం వద్దు, రుబ్బడమే చదువు, అంతే అన్నమాట. కాబట్టి నిజంగా అది ఒకప్పుడు స్కూల్స్లో ఉండేది. మేము చిన్నప్పుడు చదువుకున్నప్పుడు మా స్కూల్లో కంపల్సరీగా మ్యూజిక్, డ్యాన్స్ ఏదో ఒకటి తప్పనిసరిగా నేర్చుకోవాలి, లేదంటే డ్రాయింగ్. అలాంటిది మళ్ళీ వస్తే మీరు అన్నట్టు మీ కోరిక నెరవేరాలి. మీరు బ్రెయిలీలో చెయ్యాలి చక్రం తప్పనిసరిగా. అదేవిధంగా స్కూల్స్ అన్నిట్లలో వస్తే ప్రపంచమే బాగుపడుతుంది, ప్రశాంతంగా ఉంటుంది కూడా. మీకు చాలా చాలా ధన్యవాదాలండి. అంటే బ్రీఫ్గానే చెప్పించాం, కానీ విషయం అంతా మీరు కమ్యూనికేట్ చేశారు కాబట్టి చాలా సంతోషం. ఇది రమేష్ గారితో ఈరోజు వైజయంతి మాట.